హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. పులి మీసం. ఒక అడవి దగ్గరలో ఒక మహిళ నివసిస్తూ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె ఉంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొందుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతికి కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలని, ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా ఉన్నాయని పొరుగువారు చెప్పగా వినింది. కొంతకాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భర్త యుద్ధంలో పనిచేసి వచ్చాడు. 3 సంవత్సరాలు భార్యకు దూరంగా ఉన్నాడు. ఆ తరువాత తిరిగి వచ్చాడు ఆమె భర్త. అప్పటి నుండి అతనిలో ఏదో తేడా వచ్చింది. ఆమెతో సరిగ్గా మాట్లాడటం లేదు. భార్య మీద ఇదివరకు ప్రేమ చూపడం లేదు. ఇది ధర్మావతిని ఎంతో బాధించింది. తన భర్త ప్రేమను పొందడానికి ఏదైనా చిట్కా కావాలి. అందుకోసం ఆమె ఋషి వద్దకు వచ్చింది. వినయ విధేయతలతో చేతులు జోడించింది. నమస్కారం స్వామీజీ, నా పేరు ధర్మావతి. నా భర్త నాతో ప్రేమగా ఉండటం లేదు. నా భర్త నాతో మునుపటిలాగా ప్రేమగా ఉండాలి. అందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుకుంది. ఋషి ఆలోచించాడు. నీ భర్త ఇదివరకులా నీతో ప్రేమగా ఉండాలి. నేను ఒక మందు తయారు చేసి ఇస్తాను. ఆ మందు అతని చేత తినిపించు. కొద్ది రోజులలో అతను నీకు దగ్గర అవుతాడు. నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. నీ మీద ప్రేమను చూపుతాడు. నిన్ను వదిలి ఉండలేడు అన్నాడు. ధర్మావతి సంతోషించింది. ధన్యవాదాలు స్వామి అంది. అయితే ఒక ఇబ్బంది ఉంది. ఆ మందుకు అన్నీ ఉన్నాయి. ఒక దినుసు తక్కువయింది. మరి ఆ దినుసు నీవు తీసుకురాగలవా అన్నారు స్వామీజీ. అలాగే స్వామి, నా భర్త కోసం ప్రాణాలకు తెగిస్తాను. ఆ దినుసును తెస్తాను అంది. అప్పుడు ఆ ఋషి ఇలా అన్నాడు. అది పెద్ద పులి మీసం. అది నువ్వు తీసుకురాగలిగితే చక్కని మందు తయారవుతుంది. నీ భర్తలో మంచి మార్పు వస్తుంది. అలాగే స్వామి, మీరు చెప్పిన విధంగానే చేస్తాను. నా ప్రాణాలకు తెగించి అయినా పెద్ద పులి మీసం తెస్తాను. పులి ధర్మావతిని చూస్తూనే గాండ్రించింది. భయంతో గజగజ వణికిపోయింది ధర్మావతి. అయినా గుండె దిటువు చేసుకొని నిలబడింది. అలా కాసేపు నిలబడి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. మరుసటి రోజు తిరిగి అడవికి వెళ్ళింది. అక్కడ ఇంకో చోట నిలబడింది. పులి మళ్ళీ గట్టిగా గాండ్రించింది. ధర్మావతి అలాగే నిలబడింది. ఇలా కొన్ని రోజులు జరిగాయి. రోజులు గడిచే కొద్దీ ధర్మావతిని చూసి పులి అరవడం మానుకుంది. ఆ తర్వాత కొన్ని పిండి వంటలు వండి పులికి పెట్టింది. ధర్మావతి వండిన వంటకాలు రుచి చూసింది పులి. ఆవురు ఆవురుమంటూ తిన్నది. నాలుకతో మూతి తుడుచుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకొన్ని నాళ్లకు పులి బాగా అలవాటు అయ్యింది. ఇప్పుడు ధర్మావతి ముట్టుకున్నా పులి ఏమీ అనడం లేదు. చివరికి ఒకరోజు ఆ పులిని నిమురుతూ ఉంది ధర్మావతి. అదును చూసి పులి మీసం పీకింది. పులి మూలిగిందే గాని ఏమీ అనలేదు. ధర్మావతి పరుగున వచ్చింది. పులి మీసం తీసుకొని ముని వద్దకు వచ్చింది. స్వామి, ఎంతో శ్రమపడి పులి మీసం సంపాదించాను, తీసుకోండి అన్నది ధర్మావతి. ఋషి ఆమె ఇచ్చిన పులి మీసాన్ని అందుకొని మంటలో పడవేశాడు. ధర్మావతి ఆశ్చర్యపోయింది. అయ్యో స్వామి, ఇలా చేశారేంటి అని తెగ బాధపడింది. అప్పుడు ఋషి ఇలా అన్నాడు. అమ్మా ధర్మావతి, నీకు ఏ మందుతోనూ పని లేదు. నువ్వు నాకు ఒక సంగతి చెప్పు. పులిని నువ్వు ఎలా లొంగదీసుకున్నావు?
ప్రేమ ఆప్యాయతలతో, అవునా? ఎంతో క్రూరమైన జంతువునే లొంగదీసుకున్నావు. అంతటి ఓర్పు గల నీవు నీ భర్తను లొంగదీసుకోలేవా? ఇదే ప్రేమ అనురాగం నీ భర్తపై చూపించు. సహనంతో అతనిని నీ వైపుకు మళ్లించుకో. నీ ప్రేమను పంచి అతని ప్రేమను పొందు అని చెప్పాడు ఋషి. ధర్మావతికి కళ్ళు తెరుచుకున్నాయి. ధైర్యంగా ఇంటికి వెళ్ళింది. భర్తలో మార్పు తెచ్చింది. అతని నుండి వెనకటి ప్రేమను పొందింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.